అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వంటిల్లు రుచులు. ఇవాల్టి మన స్పెషల్ వెజిటేబుల్ సూప్. వెజిటేబుల్ సూప్కి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు క్యాబేజీ సన్నగా తురిమి పెట్టుకున్నది, 1 కప్పు క్యారెట్ ముక్కలు, 1 కప్ ఉల్లిపాయ ముక్కలు, అరకప్పు క్యాప్సికమ్ ముక్కలు, 1 పెద్ద స్పూన్ అల్లం ముక్కలు సన్నగా తురుము పెట్టుకున్నవి, 2 పచ్చిమిరపకాయలు సన్నగా తురుము పెట్టుకున్నవి, కొంచెం కొత్తిమీర, సన్నగా తురుము పెట్టుకున్న వెల్లుల్లి రేఖలు 10 దాకా తీసుకోవాలి, 2 స్పూన్లు కార్న్ఫ్లోర్, 2 స్పూన్లు రాళ్ళుప్పు, 1 స్పూన్ మిరియాల పొడి, 2 స్పూన్లు బటర్. వెజిటేబుల్ సూప్ తయారీ విధానం: ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని 2 స్పూన్లు బటర్ వేసుకోవాలి. వెల్లుల్లి, తరిగిన వెల్లుల్లి వేస్తున్నాను, అల్లం ముక్కలు, క్యారెట్ ముక్కలు, క్యాబేజ్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు ఒకసారి బాగా ఫ్రై చేసుకొని 10 నిమిషాల పాటు మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి. పది నిమిషాల తర్వాత మూత తీసుకుని, వెజిటేబుల్స్ అన్నీ సాఫ్ట్గా అయిపోయాయి కదా, ఇప్పుడు 3 గ్లాసుల దాకా వాటర్ పోసుకోవాలి. ఇందులో 3 పెద్ద గ్లాసులు పోస్తున్నాను నేను. ఒకటిన్నర స్పూన్ దాకా ఉప్పు వేస్తున్నాను. ఒక స్పూన్ మిరియాల పొడి. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి మరో 10 నిమిషాల పాటు కుక్ చేసుకుందాం. ఇప్పుడు కార్న్ఫ్లోర్లో వాటర్ వేసుకుని మిక్స్ చేసుకుందాం. నేను 2 స్పూన్లు కార్న్ఫ్లోర్ తీసుకున్నాను ఇక్కడ. పది నిమిషాల తర్వాత ఇలా మరుగుతున్న వాటర్లో మనం ఆల్రెడీ మిక్స్ చేసుకున్న కార్న్ఫ్లోర్ మిశ్రమం కలుపుకుంటూ వేసుకోవాలి. కార్న్ఫ్లోర్ వేసుకున్నాక ఒక 5 నిమిషాలకే ఇలా సూప్ కన్సిస్టెన్సీ వస్తుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఫైనల్గా కొంచెం ఫ్రైడ్ న్యూడిల్స్, అలానే కొంచెం కొత్తిమీర వేసుకుంటే వెజిటేబుల్ సూప్ రెడీ. బాగా కోల్డ్గా ఉన్నప్పుడు ఇలా సూప్ చేసుకుని తాగితే వెంటనే రిలీఫ్ ఉంటుంది. మీకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.